తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే సీఎం పదవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇవాళే ప్రమాణ స్వీకారం జరగబోతోందని అభిమానులు సంబరాలకు సిద్ధమవుతుండగా, చివరి నిమిషంలో జరిగిన రాజకీయ పరిణామాలు కథను మళ్లీ మొదటికి తీసుకెళ్లాయి. సీఎం కుర్చీ దాదాపు చేతికి అందిందనుకున్న విజయ్కి ఇప్పుడు మద్దతుదారులే పెద్ద అడ్డంకిగా మారారు. ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన మద్దతు విషయంలో అనూహ్య మలుపులు చోటు చేసుకోవడంతో లోక్ భవన్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉపసంహరించుకోవడం విజయ్ శిబిరానికి పెద్ద షాక్గా మారింది. మరోవైపు విజయ్కి మద్దతుగా నిలుస్తుందని ప్రచారం జరిగిన వీసీకే కూడా ఇప్పటి వరకు అధికారిక లేఖ ఇవ్వకపోవడం పరిస్థితిని మరింతగా క్లిష్టం చేసింది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే దీనిపై రాజ్భవన్ నుంచి కానీ విజయ్ శిబిరం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ అధికార వర్గాల్లో మాత్రం సంఖ్యాబలం ఇంకా స్పష్టంగా లేకపోవడంతో గవర్నర్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తమిళ రాజకీయాల్లో వరుస ట్విస్టులతో ఉత్కంఠ పెరిగిన వేళ విజయ్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగిన తమ హీరో ఇప్పుడు నిజంగానే సీఎం అవుతారని ఆశించిన అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లడం దురదృష్టం అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం విజయ్ అనుభవ లేమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా స్టేజ్ ఒకటి, రాజకీయాలు మరోటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే విజయ్ అనుచరులు మాత్రం చివరి వరకు పోరాటం కొనసాగుతుందని, మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అందరి చూపు ఒకటే, విజయ్కు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దొరుకుతుందా? అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందా? తమిళ రాజకీయ చదరంగంలో తదుపరి ఎత్తు ఏమిటన్నదే హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే అధినేత విజయ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలుత ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంతో విజయ్ కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు మద్దతు ప్రకటించిన విడతలై చిరు తైగైల్ కచ్చి నుంచి ఇప్పటి వరకు గవర్నర్కు అధికారికంగా ఎటువంటి మద్దతు లేక అందలేదు. ఈ తాజా రాజకీయ పరిణామాల వల్ల టీవీకే కూటమి సంఖ్యాబలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ మరో 2 సీట్ల దూరంలో నిలిచిపోయారు. సంఖ్యాబలంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ హైడ్రామా మొదలైంది. విజయ్ ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిసినప్పటికీ సంఖ్యాబలం సరిగా లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 2 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా మారింది. మద్దతిస్తామని చెప్పిన పార్టీలు వెనక్కి తగ్గడం లేదా అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో విజయ్ క్యాంపులో ఆందోళన మొదలైంది. గవర్నర్ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రానున్న కొన్ని గంటల్లో విజయ్ ఏ విధంగా పావులు కదుపుతారో అన్నది ఉత్కంఠగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో గంటకు ట్విస్టుల మీద ట్విస్టులు సాగుతున్నాయి. అత్యధిక సీట్లు సాధించిన టీవీకే అధినేత విజయ్ సీఎం కుర్చీకి మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారు. 2 సార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా గ్రీన్ సిగ్నల్ మాత్రం రావడం లేదు. అసలు విజయ్ చేసిన పొరపాటేంటి? అదే విజయ్ సీఎం అవకాశాలను అడ్డుకుందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది టీవీకే. రాజకీయాల్లో కొత్త పార్టీ అయినప్పటికీ స్టార్ హీరో విజయ్ నాయకత్వంలో పార్టీ ఏకంగా 107 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అధికారం మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజయ్ ఇప్పటికే 2 సార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మరో 2 వారాల సమయం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీని నిరూపిస్తానని కూడా హామీ ఇచ్చారు. కానీ గవర్నర్ మాత్రం స్పష్టమైన మెజార్టీ కావాలని చెబుతూ వెనక్కి పంపిస్తున్నారు.
ఇక్కడే తెరపైకి వస్తోంది విజయ్ చేసిన ఒక కీలక రాజకీయ పొరపాటు. అదే ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం విజయ్ గవర్నర్కు కేవలం టీవీకే ఎమ్మెల్యేల జాబితా మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అంటే 107 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను సమర్పించి నేనే అతిపెద్ద పార్టీ నాయకుడిని, నాకు మొదటి అవకాశం ఇవ్వాలి అని డిమాండ్ చేయాల్సింది. అలా చేసి ఉంటే గవర్నర్కు అడ్డుకునే అవకాశం తక్కువగా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ విజయ్ అలా చేయలేదు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా గవర్నర్కు సమర్పించారు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం అడిగినట్లుగా కాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సంకేతంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు విజయ్కు మైనస్ అయిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో గవర్నర్ 118 మంది ఎమ్మెల్యేల పూర్తి మద్దతుతో రండి అంటూ విజయ్ను వెనక్కి పంపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో తెర వెనుక భారీ రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే, అన్నా డీఎంకేలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. అవసరమైతే బీజేపీకి గుడ్ బై చెప్పి మరీ డీఎంకేతో చేతులు కలపడానికి అన్నా డీఎంకే సిద్ధమవుతోందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. డీఎంకే, అన్నా డీఎంకే రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డీఎంకేకు 59, అన్నా డీఎంకేకు 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు కలిపినా 106 సీట్లు మాత్రమే అవుతాయి. కానీ విజయ్ టీవీకే ఒక్కటే 107 సీట్లు సాధించింది. అంటే ఇప్పటికీ అతిపెద్ద శక్తిగా విజయ్నే కనిపిస్తున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చిన్న పార్టీల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ పార్టీలకు తలో 2 సీట్లు ఉన్నాయి. అలాగే డిఎండికేకు 1 సీటు ఉంది. మరోవైపు అన్నా డీఎంకే కూటమిలో పిఎంకేకు 4, బీజేపీ, ఏఎంఎంకేలకు తలో సీటు ఉన్నాయి. కానీ ఇక్కడ సిద్ధాంతాల సమరం కూడా అడ్డుగా మారుతోంది. పిఎంకే ఉన్న కూటమిలో వీసీకే, వామపక్షాలు చేరే అవకాశం లేదు. అలాగే వీసీకే ఉన్న చోట బీజేపీ, పిఎంకే కలవు. దీంతో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి. ఈ మొత్తం పరిస్థితిని చూస్తే ప్రస్తుతం చిన్న పార్టీల మద్దతు విజయ్ వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే కూటమిలోని వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలు తమ 8 సీట్ల మద్దతును విజయ్కు ఇవ్వక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే విజయ్ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న రాజకీయ పొరపాటు విజయ్ సీఎం అవకాశాలను తాత్కాలికంగా దూరం చేసిందా, లేక తెర వెనుక ఇంకా పెద్ద రాజకీయ వ్యూహాలను నడుస్తున్నాయా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో ఇకపై డీఎంకే, అన్నా డీఎంకే ద్వైపాక్షిక రాజకీయాలకు గుడ్ బై చెప్పి విజయ్ కొత్త రాజకీయ శకానికి నాంది పలికారనే చర్చ బలంగా వినిపిస్తోంది.